అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కి మరియు మిగిలిన 25 కేటగిరీల పెన్షన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. ముఖ్యంగా మన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఏ డేట్ నుంచి 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అనే డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను ఇప్పటి వరకు మంజూరు చేయడం జరగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోంది అంటే మనకి మార్చి నెల తర్వాత అంటే ఏప్రిల్ నెలలో మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. 50 సంవత్సరాల పెన్షను మరియు 4,000 రూపాయల పెన్షను, అలాగే దివ్యాంగ సోదరులకు సంబంధించిన 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. దివ్యాంగ సోదరులకు పెన్షన్ రావడం కోసం సదరం సర్టిఫికేట్ల కోసం ఇష్యూ చేయడం కోసం అప్లికేషన్ల ప్రాసెస్ని అయితే మొదలుపెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేయడానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతోందండి. ఈ నెల 25 నుంచి మనకు సదరం సర్టిఫికేట్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఈ సదరం సర్టిఫికేట్లు పెన్షన్ పొందడానికి చాలా ముఖ్యమండి. పెన్షన్లో సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. ఇక 6,000 రూపాయలు అయితే దివ్యాంగ సోదరులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట పెన్షన్లకు సంబంధించి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒకరికి ఒక వర్గంలో అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకు ఓసీలకు ఈ అవకాశం లేదండి. 50 సంవత్సరాల పెన్షన్కు ఓసీలకు అవకాశం లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో స్మార్ట్ రేషన్ కార్డు, ఆ స్మార్ట్ రేషన్ కార్డును మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్తో పాటు. ఈ తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. అంతేకాకుండా రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను మీ సేవకు అందించడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం. మీ సేవ ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని రకాల సేవలను పొందవచ్చు అనమాట. డూప్లికేట్ రేషన్ కార్డు పొందడం కానీ, అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకోవడం కానీ, అలాగే మా వ్యక్తుల యొక్క మార్పులు చేర్పులు అంటే ఎవరినైనా యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఇలాంటి మెంబర్ యాడింగ్, డిలీషన్ పద్ధతులను కూడా మీ సేవ ద్వారా పొందవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా అడ్రస్ చేంజ్ కూడా మనకు రేషన్ కార్డులో చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్ని రకాల సేవలను మీ సేవ ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇంతకుముందు కేవలం గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు మీ సేవ ద్వారా కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే చేనేత కార్మికులకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, అలాగే డప్పు కార్మికులకు, డప్పు కళాకారులకు, ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు వీళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పెన్షన్లకు డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ చేనేత కార్మికులకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అయితే అందించడం జరుగుతోంది. మన మంత్రి చేనేత మరియు జౌలి శాఖ మంత్రి అమాత్యులైన శ్రీ సవిత గారు దీని గురించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. విజయవాడలో జరుగుతున్న గాంధీ బున్కర్ మేళాలో ప్రదర్శనలో ఆవిడ మాట్లాడడం జరిగింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా దీనిపైన
ఒక స్పష్టత ఇచ్చారని ఆవిడ చెప్పడం జరిగింది సబిత గారు. మనకు అతి త్వరలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సంవత్సరం అంటే ఇంకొక 4-5 రోజులు ఉందండి. ఈ ఏప్రిల్ 1 నుంచి చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయం లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట చేనేత కార్మికులకు. అంతేకాకుండా ఉచిత విద్యుత్తును కూడా చేనేత కార్మికులకు అందించడం జరుగుతోంది. ఇక మిగిలిన వాళ్లకు మనకు ఏప్రిల్ నెల 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ అప్లికేషన్లు అయితే స్వీకరణ ఉండబోతోందండి 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి. గతంలో పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందండి. మనకు ఏప్రిల్ నెల 2వ వారం కానీ 3వ వారం కానీ 50 సంవత్సరాల పెన్షన్కు, అలాగే దివ్యాంగ సోదరులకు సంబంధించిన పెన్షన్లకు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లకు, అలాగే మనకు వితంతు పెన్షన్లకు, ఇలాంటి పెన్షన్లన్నిటికీ మొత్తం 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోండి. 50 సంవత్సరాల పెన్షన్కు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అది మనకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి పెన్షన్కి. మనకు ఈ వితంతు పెన్షన్ అయితే సపరేట్గా భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేనేత వృత్తుల వారికి సంబంధించిన వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డును డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్ కోసం భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రకరకాల డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లు ఫిలప్ చేసి మనం ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మే నెల నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే దివ్యాంగ సోదరుల వెరిఫికేషన్ అయితే పూర్తి అయ్యింది. సదరం స్లాట్స్ కోసం ప్రభుత్వం స్లాట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికోసం దివ్యాంగ సోదరులు ఎప్పటి నుంచో ఎదురు చూడడం జరుగుతోంది. ఇప్పుడైతే ఈ అవకాశం అయితే కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. సదరం సర్టిఫికేట్లు వచ్చిన వెంటనే మనకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్లతో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా మనకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలండి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి ఈ పెన్షన్లో అవకాశం అయితే లేదన్నమాట. మరియు కార్ అయితే కలిగి ఉండకూడదు అనమాట. ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే కూడా మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు కాలుస్తున్నప్పటికీ మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక భూమి వచ్చేసి మనకు వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. అలాగే కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ స్టెప్ వెరిఫికేషన్లో చెక్ చేయడం జరుగుతుందండి. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. చేనేత కార్మికులకైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో మరియు చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయాల్లో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. పెన్షన్కి సంబంధించి మంత్రి సవిత గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్లకు ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి మిగిలిన అన్ని కేటగిరీల పెన్షన్లకు. ఇదండి సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.